ఆ. హస్తం గూటికి బీఆర్ఎస్ ఎంపీ అట. ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు కంప్లీట్ అయినాయట. టికెట్ ఇస్తామని ఏఐసిసి హామీ ఇచ్చిందట. నిలువరించేందుకు గులాబీ నేతల ప్రయత్నం. ఇంటికి వెళ్లి మరీ బుజ్జగింపులు. కారు పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు కష్టమని సదరు ఎంపీ భావన. ఆ సెగ్మెంట్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నదట. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్టుగా తెలిసింది. ఇప్పటికే ఏఐసిసి పెద్దలతో సంప్రదింపులు సైతం పూర్తయ్యాయని, ఎంపీ టికెట్ ఇస్తామని హస్తం పెద్దలు హామీ ఇచ్చినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న గులాబీ పార్టీ లీడర్లు సదరు ఎంపీని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టాక్. కానీ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తే తన గెలుపు కష్టమని సదరు ఎంపీ భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఎవరా సదరు ఎంపీ? కారు గుర్తుపై పోటీ చేసినా కష్టమే. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసిన పలువురు బిజినెస్ పర్సన్లు ఎంపీలుగా గెలిచారు. కానీ అందులో మెజారిటీ ఎంపీలు త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై పోటీ చేసేందుకు ఇష్టపడట్లేదట. వారంతా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని టాక్. ఈ క్రమంలోనే ఒక సిట్టింగ్ ఎంపీ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరపగా పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ లీడర్ హస్తం గూటికొస్తే తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని రాష్ట్ర పీసీసీ కీలక నేతలు సైతం సుముఖంగా ఉన్నారట. అయితే పార్టీ మారే విషయంపైన తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు నేతలకు ఆ ఎంపీ సంకేతాలు పంపినట్టుగా తెలుస్తున్నది. ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయను, కాంగ్రెస్లోకి అందరం వెళ్లేందుకు రెడీగా ఉండండి అని తన అనుచరులకు ఇప్పటికే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. బుజ్జగిస్తున్న ఇద్దరు కీలక నేతలట. సిట్టింగ్ ఎంపీ పార్టీ మారితే పరువు పోతుందని గ్రహించిన బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. సదరు ఎంపీని బుజ్జగించేందుకు పార్టీలోని ఇద్దరు కీలక నేతలు ఆయన ఇంటికి వెళ్ళి బుజ్జగించారట. అక్కడే లంచ్ చేసిన తర్వాత ఆ ఇద్దరు లీడర్లు సదరు ఎంపీకి 4 గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి పార్టీలోనే కొనసాగాలని కోరిరట. గత ఎన్నికల మాదిరిగా మొత్తం ఖర్చు నీవెక్కడవే పెట్టుకోవద్దు, ఈసారి సగం పార్టీ ఇస్తుంది, పెద్దసారి కూడా త్వరలో నీతో మాట్లాడతారని భరోసా కల్పించే ప్రయత్నం చేసిరట. అయినా ఆ ఎంపీ మనసు మార్చుకోలేదని, ఎలాగైనా పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్టు ఆయన సన్నిహిత వర్గాల మధ్య చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లోకి వెళ్లమంటోన్న కాషాయ పార్టీ లీడర్ అట. పార్టీ మారేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎంపీకి బీజేపీలో ఉన్న ఒక కీలక నేతకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఆ నేత ప్రోత్సాహంతోనే సదరు ఎంపీ రాజకీయాల్లోకి వచ్చారనే టాక్. ఈ మధ్య ఇరువురు కలిసిన టైంలో పార్టీ మారే అంశం చర్చకు వచ్చిందట. బీజేపీలోకి వస్తే టికెట్ ఇప్పించే బాధ్యత తను తీసుకుంటా, ఒకవేళ మా పార్టీలోకి రావడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళు, అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ ఉంది, కానీ బీఆర్ఎస్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో కొనసాగొద్దని కౌన్సిలింగ్ ఇచ్చిందట. ఎవడా ఎంపీ, ఏం కథ, ఏంది కథ? ఆయన 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 జర లీగ్ ఏదన్నా చిన్న పాయింట్ అన్నా పెట్టాలిగా. అంటే చాలామంది లైన్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ రంజిత్ రెడ్డి ఉన్నాడు, ఈడ మన చేవెళ్ళ, ఆయన పార్టీ మారడానికి రెడీగా ఉన్నాడు. ఇట్లా చాలామంది ఇప్పుడు అంతా బిజినెస్ మ్యాన్స్ అయ్యి బాగా సంపాదించిన వాళ్ళే, బాగా సంపాదించి 100 కోట్లు భూములు కబ్జాలు పెట్టి కోడిగుడ్ల స్కామ్లలో దాంట్లలో ఉండి పార్టీ మారడానికి ఇప్పుడు రెడీ అవుతా ఉన్నారు. అంత దొంగలే. వామ్మో, మా పైన దాడులు చేస్తున్నారట. డీజీపీ రవి గుప్తాకు గులాబీ నేతలు ఫిర్యాదు చేసిరట. వామ్మో, 50 రోజులకే దాడులు. 10 సంవత్సరాలుగా నరకం చూపించారు కదా నాయన మీరు.